చార్మినార్ అందాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి సందర్శకులు వస్తూ ఉంటారు. అలాంటి చార్మినార్ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది చనిపోయారు. ఈ ఘటనతో చార్మినార్ పరిసరాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్, ఏసీ కంప్రెషర్ పేలుడుతో భారీగా ఎగిసిపడిన మంటలు. ఏడాదిన్నర పాపతో పాటు మొత్తం 17 మంది ఈ ఘటనలో చనిపోయారు. 11 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చిన ప్రాణ నష్టం నివారించడంలో విఫలమయ్యారు. పాత భవనంలో ఒక్కసారిగా మంటలు చేరడం, బయటకు వచ్చే మరో దారి లేక ఈ స్థాయిలో ప్రాణ నష్టం సంభవించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ చార్మినార్ నుంచి అందిస్తారు. ప్రశాంతంగా ఉందనుకున్నారు, కానీ పాత బస్తీలో ఒక దుర్ఘటన జరిగింది. 17 మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది. అగ్ని ప్రమాదంలో 17 మంది చనిపోవడంతో ఒక్కసారిగా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలైతే అలుముకున్నాయి. మనం ప్రస్తుతం చార్మినార్ దగ్గర ఉన్నాం, చూసుకోవచ్చు విజువల్స్లో. సండే అంటేనే ఇక్కడ చార్మినార్ పరిసరాలన్నీ కూడా కిక్కిరిసిపోయి సండే బజార్ అంతా హడావుడిగా నడుస్తుంటుంది. కానీ ఈ రోజు ఏం జరిగింది అనేది చూస్తే, సండే రోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి దాదాపు అంటే ఇక్కడ ఏదైతే చార్మినార్ దగ్గర ఉన్న బిల్డింగ్ ఏదైతే ఉందో కృష్ణా పెరల్స్ అనే దానికి సంబంధించి దాదాపు 4 కుటుంబాలు ఈ బిల్డింగ్లో ఉంటున్నాయి. ఈ 4 కుటుంబాలన్నీ కూడా వేసవి సెలవులు కావడంతో ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వారంతా కూడా ఈ బిల్డింగ్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా ఉదయం 6 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు ఎగిసిపడ్డాయి. ఇది మొత్తం కూడా G+2 బిల్డింగ్. ఈ బిల్డింగ్లో మొత్తం 4 కుటుంబాలు అయితే ఉన్నాయి. ఈ 4 కుటుంబాలు కూడా నిద్రిస్తున్న సమయంలో ఉదయం 6 గంటల సమయంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా మంటలు వ్యాపించడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. పొగలు వ్యాపించడంతో వాళ్ళంతా కూడా కంగారు పడి పైకి వెళ్తే వాళ్ళ ప్రాణాలు కాపాడుకునేవారు. కానీ వాళ్ళు ఆ సమయంలో ఏం చేశారు, కంగారులో వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు కూడా మొత్తం కూడా గ్రౌండ్ ఫ్లోర్ రావడంతో ఒక్కసారిగా మంటలు వాళ్ళని చుట్టుముట్టాయి. దీంతో ప్రమాదంతో వారంతా కూడా ఆహాకారాలు చేసిన పరిస్థితి ఉండడంతో ఒక్కసారిగా అంటే చార్మినార్ దగ్గర ఉన్న కొంతమంది యువకులంతా కూడా వాళ్ళ ప్రాణాలను రిస్క్ చేస్తూ అక్కడ షట్టర్ పగలగొట్టుకొని లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేశారు. మనం ప్రస్తుతం చూడొచ్చు ఏదైతే విజువల్స్ ఉన్నాయో, ప్రస్తుతం అక్కడ పోలీసులు ఉన్న విజువల్స్ ఏదైతే ఉన్నా అదే ప్రాంతంలో యువకులు ఆ షట్టర్ పగలగొట్టుకొని లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేశారు. కాకపోతే మంటలు పెద్ద ఎత్తున రావడంతో వారు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయలేకపోయారు. దాంతో పక్కన ఉన్న బిల్డింగ్ ఏదైతే ఉందో రషీద్ అండ్ సన్స్ సంబంధించిన బిల్డింగ్ షట్టర్ ఏదైతే ఉందో ఆ షట్టర్ని వాళ్ళు తొలగించేసి ఆ లోపలికి వెళ్ళి కొంతమందిని కాపాడే ప్రయత్నం అయితే చేశారు. అప్పటికే కొంతమంది ఆ పొగలకి స్పృహ తప్పి పడిపోయిన పరిస్థితి ఉంది. దాంతో లోపల ఫస్ట్ ఫ్లోర్లో కొంతమంది స్పృహ తప్పి పడిపోయారు. ఆ తర్వాత కొంతమంది పై ఫ్లోర్లో అంటే ఫస్ట్ ఫ్లోర్లో దాదాపు 6 మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నం అయితే చేశారు. మంటలు పెద్ద ఎత్తున రావడంతో వారిని కాపాడేందుకు వాళ్ళు చేసిన రిస్క్ కొంత సఫలీకృతం కాలేదనే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఫైర్ సిబ్బంది అంటే సమాచారం ఇచ్చిన వెంటనే ఫైర్ సిబ్బంది ఇక్కడికి చేరుకున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఫైర్ సిబ్బంది ఎంత అంటే దాదాపు ఈ మంటలను అదుపు చేసేందుకు 11 ఫైర్ ఇంజన్లు అయితే రావడం జరిగింది. 11 ఫైర్ ఇంజన్లు, దాదాపు 70 మంది ఫైర్ సిబ్బంది ఈ ఘటనకు సంబంధించి మంటలను అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దాదాపు 4.5 గంటల పాటు శ్రమించి మంటలను అయితే అదుపులో తీసుకొచ్చారు. కాకపోతే ఈ దుర్ఘటనలో వాళ్ళు పైకి అంటే ఏదైతే బిల్డింగ్ ఉందో బిల్డింగ్ పైకి వెళ్తే వాళ్ళు ప్రాణాలు కాపాడుకునేవారు. కానీ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి, పైకి అంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లోకి అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాయి. ఆ తర్వాత వాళ్ళంతా కూడా కిందకి వచ్చే ప్రయత్నం చేశారు తప్ప పైకి వెళ్ళే ప్రయత్నం చేయకపోవడంతోనే ఈ ఘటనలో ప్రమాద తీవ్రత అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు పైకి వెళ్ళింటే ప్రాణాలు కాపాడుకునే వాళ్ళు, కానీ పైకి వెళ్లకుండా వాళ్ళు కిందకి రావడంతో వాళ్ళ చుట్టూ కూడా పొగలు అలుపుకోవడం, అదేవిధంగా మంటలు వ్యాపించడంతో వాళ్ళు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని దాదాపు అంబులెన్స్లో చుట్టుపక్కల అంటే ఉస్మానియా ఆసుపత్రి కానీ అదేవిధంగా డిఆర్డిఓ ఆసుపత్రి అదేవిధంగా యశోద ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ వాళ్ళకి చికిత్స అందించినప్పటికీ చికిత్స పొందుతూ అంటే ఇక్కడ స్పాట్లోనే దాదాపు 3 చనిపోయారు. మిగతా వాళ్ళు అంటే ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే ఒక 4 చనిపోయారు. ఆ తర్వాత క్రమంగా సంఖ్య పెరుగుతూ పోతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ ప్రమాదంలో దాదాపు ఇప్పటివరకు 17 మంది చనిపోయారని చెప్పేసి మరి కొంతమందికి కొంచెం క్రిటికల్గా ఉందని చెప్తున్నారు. ఒకే కుటుంబంలో ఇంతమంది చనిపోవడం అనేది చాలా తీవ్రత అంటే దీని తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అని చెప్పేసి దీనికి సంబంధించి
ఏదైతే ఉందో ఈ పాత బిల్డింగ్స్లో షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణం అని చెప్పేసి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏదైతే బిల్డింగ్ ఉందో ఈ బిల్డింగ్లో గతంలో కూడా షార్ట్ సర్క్యూట్ జరిగింది అని చెప్పేసి ఫైర్ సేఫ్టీకి సంబంధించిన విచారణలో అయితే తెలిసిందని చెప్పేసి ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డీజీ నాగిరెడ్డి చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఈ ఫైర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దానికి సంబంధించిన పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. ఏదైతే లోపల ఉన్న కరెంటు వైర్లు ఉన్నాయో ఆ మీటర్ దగ్గర కొంత షార్ట్ సర్క్యూట్ గతంలో కూడా జరిగింది. దానికి సంబంధించిన సమాచారం వాళ్ళు ఇవ్వడం జరిగిందని చెప్పేసి అన్నారు. ఇదే ఘటన మళ్ళీ రిపీట్ కావడంతో ఈసారి మంటలు పెద్ద ఎత్తున రావడం, వాళ్ళు నిద్ర సమయంలోనే ఈ మంటలన్నీ కూడా వ్యాపించడంతో తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఘటనతో ఒక్కసారిగా మంటలు చెలరేగి వాళ్ళని చుట్టుముట్టడంతో మొత్తంగా ఈ ఫ్యామిలీకి ఒకే కుటుంబానికి సంబంధించి అంటే మొత్తం ఈ ఫ్యామిలీకి సంబంధించి 4 రిలేటివ్స్ ఉన్నారు, 4 కుటుంబాల వాళ్ళు ఉన్నారు. ఆ 4 కుటుంబాల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే దాదాపు ఏడాది పాప దగ్గర నుంచి దాదాపు 75 ఏళ్ల వరకు ఉన్న వాళ్ళంతా కూడా దీంట్లో చనిపోవడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ ఘటన ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేసిన పరిస్థితి ఉంది. ఈ ఘటనపై ప్రముఖులంతా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, అదేవిధంగా తెలంగాణ సీఎంతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం, అదేవిధంగా నారా లోకేష్, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ ఘటన పట్ల తమ దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేశారు. పార్టీకి సంబంధించిన అంటే బీజేపీ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉదయం ఇక్కడికి వచ్చి ఘటనా స్థలాన్ని పూర్తిగా పరిశీలించారు. లోపలికి వెళ్ళి ఆయన ఎలా జరిగింది అంటే దానికి సంబంధించిన వివరాలు కూడా సేకరించారు. కొంత ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించకపోవడం వల్ల ఈ ఘటన జరిగిందని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఘటనలో ఇంకా అంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఫైర్ సిబ్బంది కానీ, అదేవిధంగా ఎలక్ట్రికల్, రెవెన్యూ డిపార్ట్మెంటు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్తో ఒక కోఆర్డినేషన్ కమిటీ అనేది ఉండాలి. అదేవిధంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన యంత్రాలు కూడా అప్గ్రేడ్ ఉండాలి అని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఘటన జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సీఎం ఆధ్వర్యంలో ఒక కమిటీ అంటే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి వివరాలు సేకరించాలని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ని ఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించాలని చెప్పడంతో పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఇక్కడ రావడం జరిగింది. వచ్చేసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అదేవిధంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి పూర్తిగా హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి మెడికల్ సహాయం సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఘటనపై పూర్తిస్థాయి విచారణ కూడా జరిపిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మరోవైపు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అయితే వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇక్కడ వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అదేవిధంగా ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా వచ్చారు. వీళ్ళు అంటే ఏదైతే కృష్ణా పెరల్కి సంబంధించిన వాళ్ళు దాదాపు ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారని చెప్పేసి అలాంటి కుటుంబానికి ఇలాంటి ఘటనతో వాళ్ళంతా పెద్ద సంఖ్యలో చనిపోవడం చాలా బాధాకరమని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఇప్పటికైనా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఒక డ్రైవ్ అనేది నిర్వహిస్తామని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే చెప్పిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం దీనికి సంబంధించి ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఒక ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పేసి అంటున్నారు. మరోవైపు ఫైర్ డీజీ మాట్లాడుతూ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఘటన జరిగిందో అది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది కాబట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రికాషన్స్ అంటే తాము ఫైర్ డ్రిల్స్, అదేవిధంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో వాళ్ళపై అవగాహన కల్పించుకోలేకపోతున్నారు. దానివల్ల ఈ కార్యక్రమాలను ఇంకా విస్తృత స్థాయిలో నిర్వహిస్తామని చెప్పేసి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే కమర్షియల్ బిల్డింగ్లో గోడాములు కానీ, అదేవిధంగా అంటే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు పేలే స్వభావం ఉన్న వాటిని కూడా లేకుండా చూడాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఘటనతో ఒక్కసారిగా చార్మినార్ పరిసరాల్లో ఒకసారిగా విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే మాత్రం ఇప్పటికైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికీ ఈ ఘటనకు సంబంధించి హైదరాబాద్లో వరుసగా ఫైర్ యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. అందులో షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగే ప్రమాదాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఘటన జరిగినప్పుడు ఫైర్ ఇంజన్లు కానీ, ఫైర్ సిబ్బంది కానీ లోపలికి వెళ్లేందుకు అనువైన ప్రాంతాలు కూడా ఉండట్లేదు. అంటే ఇరుకు గల్లీలు ఉండటంతో వాళ్ళు ఫైర్ ఇంజన్లు లోపలికి వెళ్లే పరిస్థితి కూడా ఉండట్లేదు. కాబట్టి ఫైర్ సేఫ్టీ నామ్స్ అనేది కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇలాంటి ఘటనలు అంటే ఈ గతంలో జరిగిన ఘటనలు ఏదైతే ఉన్నాయో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది కానీ ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఈసారి మాత్రం ప్రాణ నష్టం పెద్ద ఎత్తున జరగడం ప్రభుత్వంపై కూడా కొంత విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటే మరిన్ని అంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి స్థానికులంతా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ సాయిరామ్తో రామ్ నరేష్, మహా న్యూస్, హైదరాబాద్ పాత బస్తీ నుంచి.